తెలంగాణ బీజేపీలో పర్ఫార్మెన్స్ లేకపోతే పదవి ఉండదనే స్పష్టమైన హెచ్చరికలు వ్యక్తమవుతా ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తున్న జిల్లా అధ్యక్షులపైన పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. డల్గా ఉన్న నాయకులను పక్కన పెట్టి యాక్టివ్గా ఉండే వాళ్ళకి కొత్త వేటిగా నింపాలని హైకమాండ్ చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఆఫీస్లో వీటికి సంబంధించిన భేటీలు కూడా అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్న బీజేపీ ఆఫీసు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ మరియు అభయ పాటిల్ ఇచ్చిన దిశానిర్దేశంతో సంస్థాగత ప్రక్షాళన వేగంగా అవుతుంది. క్షేత్రస్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేయడంపై లక్ష్యంగా పార్టీ అధిష్టానం కఠిన నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తూ ఉంది. పార్టీ పిలుపునిచ్చిన నిరసనకి కార్యక్రమాలకి జిల్లా సమర్థంగా నిర్వహించకపోతే పలు జిల్లాల అధ్యక్షుల పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీని కొత్త ఊపు తెచ్చే విధంగా వారు స్థానంలో కొత్త వారిని నియమించేందుకు కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తా ఉంది. ఇటీవల జరిగిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఇన్ఛార్జి సునీల్ గారు మరి అదేవిధంగా అభయ పాటిల్పై స్పష్టమైన సూచనలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. బెంగాల్ తర్వాత తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకునే లక్ష్యంగా పావులు కదులుతూ ఉంది. ఈ క్రమంలో పార్టీని సంస్థాగత బలోపేతం చేయడంపై కేంద్రీకృతమైనట్టుగా తెలుస్తా ఉంది. అదే సమయంలో పార్టీ నాయకుల మధ్య సమన్వయం కోసం హైకమాండ్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తా ఉంది. క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల వద్దకు మరింత చేరవేయాలని కూడా పార్టీ పదవులు కట్టబెట్టాలని పార్టీ నాయకత్వం భావిస్తూ ఉంది. పార్టీలో జిల్లా అధ్యక్షులుగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించిన వారిపై వేటు వేయాలని కమలదన్న నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. పార్టీ కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించని జిల్లా అధ్యక్షులపై అధిష్టానం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. పనితీరు ఆశించిన స్థాయిలో జిల్లా అధిష్టానం హైకమాండ్ అసంతృప్తిగా ఉన్న సమాచారం. రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడమే బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి టార్గెట్ చేస్తూ ఇటు కమలదనం పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. ప్రతి నెల జిల్లా అధ్యక్షుల పనితీరుపై నివేదిక అధిష్టానం తీసుకుంటుండగా తెలుస్తూ ఉంది. వాళ్ళ పనితీరు సరిగా లేకపోతే వారిని తప్పించి మెరుగ్గా ఉండే క్షేత్రస్థాయిలో మెరుగ్గా ఉన్న వాళ్ళని తీసుకోవాలి, యువతకి అధ్యక్షుల పదవి ఇవ్వాలి అన్నట్టుగా భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. పార్టీ వర్గాల్లో ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. సామాజిక సమీకరణ బ్యాలెన్స్ చేస్తూ కొత్త వారికి జిల్లా అధ్యక్షులు నియమించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. జిల్లాలో పార్టీని చురుగ్గా నడిపించే అధ్యక్షులు మార్చే దిశగా పార్టీ నాయకత్వం అయితే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సక్రమంగా లేని జిల్లా అధ్యక్షులు జాబితాలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో కూడా బలమైన నాయకత్వాన్ని ఏర్పరచుకునేందుకు కాషాయం పార్టీ అయితే ఇప్పటికే ప్రణాళిక చేస్తూ ఉంది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కె సంజీవరెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరిషే ప్రభాకర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా రూరల్ కన్వీనర్ పతంగిరాజ్ భూపాల్ గౌడ్ని పదవి నుంచి తప్పించే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతూ ఉంది. గతంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా రాజశేఖర్ రెడ్డి కొనసాగితే ఆయన ఒంటెద్దుడు పోకడితో వెళ్తా ఉన్నారని పార్టీ ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో 9 నెలల క్రితం రాజశేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్ష పదవి రాజీనామా చేశారు. పార్టీ బలోపేతం కోసం పార్టీని క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణం మరింత పటిష్టం చేయడం లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వాన్ని రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జిగా సునీల్ గవస్కర్ అభయపాట్ ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసుకుని అనేక అంశాలపైన చర్చించినట్టు కూడా తెలుస్తూ ఉంది. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా తెలంగాణలో అధికారం సాధించాలని కమలదనం అయితే ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.